మనిషి తన జీవితంలో అనుకున్న దానికి కృంగుదల పాటుకు వెళ్ళిపోతున్నాడు, కానీ ఎలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు తప్పిస్తున్నాడు అన్న విషయాన్ని మనిషి గ్రహించడం లేదు. ఒకవేళ నిజంగా అది గ్రహిస్తేనట భక్తుడు దేవుడికి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంటాడట, దేవుడికి దూరం అవడట. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకున్నది సాధించకపోతే, నేను అనుకున్న దాన్ని పొందుకోకపోతే, నేను అనుకున్న గోలికి రీచ్ అవ్వకపోతే దేవుడేటి ఎలా చేశాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు అనుకున్నది సాధించలేదే నువ్వు అని ఫీల్ అవుతున్నావు తప్ప, నువ్వు ఇంకొకటి మింగేయాలనుకున్నాడు నిన్ను. ఆ విషయం తెలదు నీకు. ఒకడు నిన్ను మట్టు పట్టించేయాలనుకున్నాడు, ఒకడు నీకు శత్రువుగా ఉండి నీ జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నాడు. వాడు ఆలోచన తిప్పి వాడు యొక్క చేతుల్లో నువ్వు పడకుండా ఎప్పటికప్పుడు నేను కాపాడుతూ మరలా నిన్ను నీ మార్గంలో పెట్టి నడిపిస్తున్నాను నేను అంటున్నాడు దేవుడు. దావీదుకి అనుక్షణం ఇదే గుర్తొచ్చిందండి. ప్రభువా, నేను అనుకున్న సింహాసనం దగ్గరికి వెళ్ళలేనప్పుడు నాకు బాధ వస్తుంది. దేవుడేంటి నాకు అభిషేకించాడు, నేను అనుకున్న ఆ సింహాసనాన్ని పొందుకోలేకపోయాను, దానికి రీచ్ అవ్వలేకపోతాను, ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఇలాగొస్తుందని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నదే నేను బాధపడుతున్నాను తప్ప, నేను అనుకున్న సాధించలేదనే బాధపడుతున్నాను తప్ప, ఇది సాధించే సమయంలో నా మీద కక్ష కట్టిన వారు నన్ను మింగేయడానికి చూస్తుంటే ఆ మింగేసే వారు నోళ్ళల్లో పడకుండా నన్ను కాపాడుతున్నాను. అది జ్ఞాపకం తెచ్చుకుంటే నాకు చాలా భయం వేస్తుంది, నీ మీద ప్రేమ పెరుగుతుంది ప్రభువా నాకు. ఈ కోణంలో ఆలోచిస్తాం మనం, చెప్పండి ఒకసారి. ఈ కోణంలో ఆలోచిస్తామా? మనం ఆలోచించం. మనకేంటంటే గడిచిపోవాలంతే ఆ రోజు. అలాగా ఆ రోజు మనకి తిండికి లోటు లేకుండా అనుకున్నట్టు మన చేతికి డబ్బులు వచ్చేసి ఏదైనా అయిపోతే ఇంకా అక్కడితో అయిపోయింది. లేకపోతే దేవుని నిలదీస్తాం, నిందిస్తాం. మనం విలువలు ఎప్పుడైతే మనం నేర్చుకోలేదో, తెలుసుకోలేదో, దేవుని ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. ఎంత లోతుగా మాట్లాడుతున్నాడో చూడండి. నిజంగా ఈ కోణాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంటుంది నిజంగాను. ఎందుకని అడిగితే మన రీసెంట్గా బీహార్లో అనుకుంటానండి జరిగిన విషయం ఏంటి తెలుసా? దీపావళి జరిగిన